అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి 2024 డీఏ టేబుల్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు ఊరట. జనవరి 2024 డీఏతో మీ జీతం ఎంత పెరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరట కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2024 నుంచి చెల్లించవలసిన కరువు భత్యం, డిఆర్ఎస్ అలవెన్స్ విడతను మంజూరు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ పెంపుదల ద్వారా ఉద్యోగుల నెలవారీ జీతాలు పెరగనున్నాయి. ఈ వీడియోలో పెరిగిన డిఏ శాతం, దానిని ఎలా లెక్కిస్తారో మరియు వివిధ బేసిక్ పే స్లాబ్లలో ఉన్నటువంటి ఉద్యోగుల జీతాల్లో ఎంత పెరుగుదల ఉండవచ్చు అనేది ఉదాహరణతో సహా వివరంగా తెలుసుకుందాము. ప్రధాన వివరాలు: డిఏ ఇన్స్టాల్మెంట్ విడత జనవరి 2024 పెరిగిన డిఏ శాతం 3.64%. పాత డిఏ ఎగ్జిస్టింగ్ డిఏ వచ్చేసి 33.67%. జూలై 2023 నాటికి ఉన్నటువంటి డిఏ. ఇక కొత్త డిఏ 33.67% ప్లస్ 3.64%, మొత్తం 37.31%కి చేరుకునుంది. అమలు తేదీ ఎఫెక్ట్ డేట్ వచ్చేసి జనవరి 1, 2024. చెల్లింపు విధానం: పెంచిన డిఏను జనవరి 1, 2024 నుంచి వర్తింపజేసి వర్తింపజేసినటువంటి ఆగస్టు 1 తేదీ నుంచి అందుకునే వేతనాలతో కలిపి నగదు రూపంలో అయితే చెల్లించనున్నారు. ఇక కరువు భత్యం డిఏ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత: దేశంలో పెరుగుతున్న ధరలకు ద్రవ్యోల్బణం అనుగుణంగా ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం బేసిక్ పేపై నిర్దిష్ట శాతంలో ఇచ్చే కరువు భత్యమే డిఏ. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు, జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికి అత్యంత కీలకమైనది. ప్రభుత్వం ఈ డిఏను సకాలంలో విడుదల చేయడం ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచుతుంది. జీతం పెరుగుదల లెక్కింపు ఒక ఉదాహరణ. ఈ డిఏ పెంపు వలన మీ జీతం ఎంత పెరుగుతుంది అనేది ఒక చిన్న ఉదాహరణ లెక్కతో అర్థం చేసుకుందాము. ఉదాహరణకు, ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే మూల వేతనం రూ. 33,590 అనుకుందాం. పాత డిఏ 33.67% లెక్కింపు. సో 33,590 ఇంటూ 33.67% వచ్చేసి 11,310 సుమారుగా అవుతుంది. అదే కొత్త డిఏ 37.31% ప్రకారంగా చూసుకుంటే 12,632 అవుతుంది. అంటే సుమారుగా 1,322 అయితే పెరుగుదల కనిపిస్తుంది. అంటే బేసిక్ పే 33,590 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి ఈ డిఏ పెంపు వలన నెలవారీ జీతంలో 1,322 మేర పెరుగుతుంది. వివిధ బేసిక్ పేలకు వర్తించే డిఏ పెరుగుదల టేబుల్ చూద్దాము. ఉద్యోగులందరికీ సులభంగా అర్థమయ్యేలాగా వివిధ బేసిక్ పే స్లాబ్లకు ఎంత మొత్తం జీతం పెరుగుతుందో ఇక్కడ పట్టిక రూపంలో అయితే అందించడం జరిగింది. మీ బేసిక్ పేకి ఎదురుగా ఉన్న జీతం పెరుగుదల కాలంను గమనించగలరు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రూ. 20,280 బేసిక్ పే ఉన్నవారికి ఈ యొక్క జనవరి 2024 డిఏ ప్రకారంగా రావాల్సిన అమౌంట్ రూ. 7,566 అనమాట. సో ఇదివరకు తీసుకుంటున్నటువంటి డిఏ రూ. 6,828 మాత్రమే. సో ఈ విధంగా వారి బేసిక్ పేని బట్టి వారికి రావాల్సిన డిఏ అమౌంట్ కూడా పెరుగుదల అయితే స్క్రీన్ పైన గమనించవచ్చు. సో బేసిక్ పే రూ. 30,120 ఉన్న వారికి రూ. 11,271 రావడం జరుగుతుంది. బేసిక్ పే 40,000 ఉన్న వారికి రూ. 14,926. అలాగే బేసిక్ పే రూ. 51,320 ఉన్న వారికి రూ. 19,125. బేసిక్ పే రూ. 60,480 ఉన్న వారికి రూ. 22,565. అలాగే బేసిక్ పే 71,000 ఉన్న వారికి రూ. 26,670 రావడం జరుగుతుంది డిఏ రూపంలో. సో ఈ విధంగా వారి బేసిక్ పే పెరిగే కొద్దీ డిఏ పెరుగుతూ వస్తుంది. సో పై పట్టికలో మొత్తాలు సుమారుగా లెక్కించబడ్డాయండి. సో వాస్తవానికి కొద్దిగా తేడాలు అయితే ఉండవచ్చు. ఇక ఉద్యోగులపై ప్రభావం మరియు నిధి పోర్టల్ అప్డేట్. ప్రభుత్వం ఈ డిఏ నగదు రూపంలో చెల్లించాలని నిర్ణయించడం
ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనాన్ని ఇస్తుంది. ఇప్పటికే చాలా వరకు ట్రెజరీ కార్యాలయాల్లో ఈ మేరకు ఆగస్టు నెల జీతాలు తయారీకైతే పూర్తయిపోయింది. ఈ కొత్త డీఏ విలువను నిధి పోర్టల్‌లో కూడా అప్డేట్ చేయడంతో జీతాల చెల్లింపు ప్రక్రియ సజావుగా అయితే సాగనుంది. జనవరి 2024 డీఏ చెల్లింపు అనేది ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సానుకూల పరిణామం. ఇది వారి జీవితంలో స్పష్టమైన పెరుగుదలను చూపిస్తుంది. అయితే ఇంకా అనేక డీఏ విడతలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా ప్రభుత్వం త్వరగా విడుదల చేసి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని ఉద్యోగ సంఘాలు అయితే కోరుతున్నాయి. ప్రస్తుతానికి ఈ పెంపుదల ఉద్యోగులకు కొంతమేర ఊరటనైతే ఇస్తుందని అనటంలో సందేహం లేదు.